తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గోంగూర కర్రీ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇలాగా 4 కట్టలు ఇలా ఒలుసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుందాం. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. ఒకసారి ఇలాగ కలిపేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. 1 స్పూను సాల్ట్ ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా వేపుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని ఒకసారి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల కారం ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం గోంగూర కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇలాగా ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకుందాము. ఒకసారి మూత తీసుకుని కలుపుకుందాం. చూసారు కదా, బాగా ఉడికిపోయింది గోంగూర. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. ఇలా ఒకసారి కలిపేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారు కదా, గోంగూర ఇలా ఉడికిపోయింది. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, గోంగూర చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు తీసుకుందాము. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఆయిల్ వీటెక్కిన తర్వాత గోంగూర మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇలా ఒకసారి కలిపేసుకుని మీకు బిర్యానీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఇలా ఒకసారి కలిపేసుకుని ఒక 10 నిమిషాలు ఇలాగా ఉడకనిద్దాము. చూసారు కదా, గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారు కదా, గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాం కదా. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.